ఆయన మాట వినుటయందే మనకి ఆశీర్వాదం ఉంది. ఆయన మాట వింటేనే మనల్ని బట్టి ఆయనకు సంతోషం ఉంది. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ సెకండరీ, అవన్నీ తర్వాత విషయాలు. మొదట దేవుడు కోరేది, దేవుడు ఆశించేది ఏమిటంటే ఆయన మాట వినాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్తే మనం కోట్ చేయాలని కాదు, ఆయన ఇటు రమ్మంటే మనం అటు వెళ్ళడం కాదు, మనం ఆ పని చేయమంటే ఆ పని చేయకుండా ఇంకో పని చేయడం కాదు. మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకి ఇచ్చి వచ్చినట్లుగా నడుచుకోవడం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ దేవుడు చెప్పినటువంటి మాటలో అంతరార్థం ఏమిటి, దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడు అని ఆ మాటను మనం పాటించడమే దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే యేసుప్రభు ఏం చెప్తాడు తెలుసా? అక్కడ 6 రాతి బాలు ఉన్నాయి, వాటి నిండా నీళ్లు నింపండి అంటాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి అవసరతకి యేసు ప్రభు చెప్పే మాటకి సంబంధం లేదు. అసలు మన జ్ఞానంతో ఆలోచన చేస్తే సంబంధం లేదు. ద్రాక్షారసం అయిపోతే ఏం చెప్పాలి? కొన్ని డబ్బులు ఇచ్చో, లేదంటే కొన్ని డబ్బులు తీసుకుని మీరు ఊర్లోకి వెళ్ళి ద్రాక్షలు తీసుకురండి, త్వరగా వాటిని నల్లగొట్టి ద్రాక్షారసం తయారు చేయండి, మన పొరుగు పోకుండా మిగిలిన వాళ్ళకి ద్రాక్షారసం పంచిపెట్టండి అని చెప్పాలి కదా. మరి అలాంటిది యేసుప్రభు ఏం చెబుతున్నారు? అక్కడ 6 రాతి బాలు ఉన్నాయి, వాటి నిండా నీళ్లు పోయింది అంటున్నాడు. హల్లెలూయా. శిష్యులు బాగా మాట్లాడరు. ఆయన చెప్పినట్టుగా 6 రాతి బాలలో నీళ్లు నింపారు. హల్లెలూయా. నింపి తిరిగిపో. ఆ తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? ఆ నీళ్లు ముంచి విందు ప్రధానికి ఇవ్వండి అంటాడు. ఇదేంటి ప్రభువా, నీళ్లు పోయమంటే పోసాము, ఆ నీళ్లు తీసుకొచ్చి వాడికి పట్టడం ఏంటి? ఆ నీళ్లు దగ్గర ముఖం మీద ఏంటి, మా మీద ఏమండి? ఈ నీళ్ళు తీసుకొచ్చి విందు ప్రధానికి ఇస్తే విందు ప్రధాని రుచి చూసి ఆ నీళ్లు మా ముఖం మీద కొట్టాడు కదా. భలే పని చెప్తున్నావు నువ్వు అని అక్కడ కూడా ప్రశ్నించాల శిష్యులు. నీళ్లు ముంచి తీసుకెళ్ళి ఇమ్మన్నాడు, నీళ్లు ముంచి తీసుకెళ్ళి ఇచ్చారు. హల్లెలూయా. ఆ నీళ్లు ముంచి తీసుకుని వెళుతూ ఉండగానే ఇక్కడ బాణంలో నీళ్లు, గ్లాసులో నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయి. చెప్పడం దేవుని మాట వినడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అది. హల్లెలూయా. దేవుని మాట వింటే ఏం వస్తుంది, సేవ చేస్తే ఏం వస్తుంది అంటే ఏమి రాదు, ఏమి రాదు. నువ్వు అవిశ్వాసంతో ఆలోచన చేస్తున్నావు కాబట్టి ఏమి రాదు. దేవుని మాట వింటే ఏదో వస్తుందని నీవు నమ్మితే వస్తుంది. హల్లెలూయా. నమ్మి ఆచరిస్తే వస్తుంది, ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వస్తుంది, చేస్తే వస్తుంది. అంతేగాని ఈ మాట వింటే ఏమొస్తుంది, ఈ మాట పాటిస్తే ఏమొస్తుంది అనుకుంటే ఏమి రాదు. నువ్వు రాదనుకున్నావు, రాదంతే. కానీ దేవుని మాట పాటిస్తే ఏదో వస్తే ఆశీర్వాదం అంటే వస్తుంది అంతే. హల్లెలూయా. రాత్రంతా చేపలు పట్టి చేపలేం దొరక్క నిరుత్సాహంతున్నటువంటి పేతురుతో పొద్దున్నే యేసుప్రభు వచ్చేమన్నాడు? చేపలు పట్టడానికి మీ వల వేయండి అన్నాడు. హల్లెలూయా. సూర్యుడు పొద్దుపడిచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే సమయం, ఇక చేపలు పడే సమయం కాదు అది. అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు వచ్చి అంటున్నాడు, చేపలు పట్టడానికి మీ వల వేయమన్నాడు. హల్లెలూయా. ఏంటి ప్రభు, రాత్రంతా పడ్డాను, ప్రయాసపడ్డాను, కానీ ఏం చేపలు పడలేదని చెప్పి వెంటనే తాను సముదాయించుకుని పేదరు అంటాడు, అయినను నీ మాట చొప్పున ఇప్పుడు నేను వల వేస్తాను. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, నీ మాట చొప్పున వల వేస్తా. ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు, చేపలు పడే వాతావరణం లేదు, చేపలు పడే సమయం కాదు, చేపలు పడే
చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడట్లా. కానీ నీ మాట చొప్పున నేను వేస్తాను. హల్లెలూయా. నీ మాట చొప్పున వల వేస్తాను అంతే. వేసిరాడు వల నిండా చేపలు పడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లాగలేకపోతాడు. అరే యోహాను, అరే అంద్రయ్య, అరే యాకోబు, రండిరా తొందరగా రండిరా. వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి ఈయనకి సహాయం చేశారు. వల లాగి చూస్తే 2 దోణెలు మునుగునంత చేపలు పడి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని వల్ల జరిగింది ఇది? ఆయన మాట విని వల వేయటం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విని వల వేయటం వల్ల జరిగింది. ఏలియాతో దేవుడు ఏమన్నాడు? నీవు కెరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంతే. ఇదేంటి ప్రభు, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? ఆ కెరీతు వాళ్ళు నీళ్లు తప్ప నాకేం వస్తుంది అన్నాడు ఆ ఏలియా. ఏమండి? ఆయన మాట విన్నాడంతే. విని కెరీతు వాళ్ళ దగ్గర కూర్చున్నాడు అంతే. ఆయన పోషించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు. పొద్దున్నే కాకులు రొట్టెలు తీసుకొస్తున్నాయంట, మాంసాన్ని తీసుకొస్తున్నాయంట, ఏలియాకి పెడుతున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట. సాయంత్రం రొట్టెని మాంసం తీసుకొస్తున్నాయంట, ఏలియాకి పెడుతున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట. హల్లెలూయా. ఆయన మాట వింటే ఆయన మనల్ని పోషించే బాధ్యత తీసుకుంటాడు. హల్లెలూయా. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన మాట విన్నట్టే ఉంటాం, కానీ తెలివితేటలు ఎక్కువైపోయింది. మనకి విన్నట్టే ఉంటాం, కానీ వింటాం అంటే మందిరంలో కూర్చొని వింటాం కాదు, విన్న మాటనే పాటించడం వింటాం అంటే. హల్లెలూయా. అర్థమైందా? కూర్చున్నంత వరకు వింటాం కాదు, కూర్చున్న తర్వాత కూర్చున్న విషయాలు ఏదైతే వింటామో ఇంటికి వెళ్ళిన తర్వాత పాటిస్తే అది నీవు పూర్తిగా విన్నట్లు. హల్లెలూయా. గుమ్మం దగ్గర వదిలేసి వెళ్ళిపోతే కాదు, పాటించినట్టు కాదు, అది విన్నట్టు కాదు. 3.5 సంవత్సరాలు అర్ధభాగం అయిపోయింది, 21 నెలలు అయిపోయింది. ఇక్కడ వాకులో నీరెండిపోయింది. ఏం చేయాలి ప్రభు అని ఆలోచన చేస్తాడు ఏలియా. వెంటనే దేవుడు వాకు ప్రత్యక్షమైనాడు. నీవు సారీపతు ఊర్లోకి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలుగా ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక రాజుగారికి ఆజ్ఞాపించారంటే వెళ్ళటం ఈజీ, ఎందుకంటే రాజుగారి దగ్గర కూడా ఆహార పదార్థాలు ఉంటాయి. మనకి ఏమి ఇబ్బంది ఉండలేదని మరి రాజుగారి దగ్గర అంటే వెళ్ళటం ఒంటిగాల మీద పరిగెత్తవచ్చు కదా. కానీ ఇక్కడ ఏలియా ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? నిన్ను పోషించడానికి ఒక విధవరాలుగా ఆజ్ఞాపించాను. ఇక్కడ అడగొచ్చు ఏలియా గారు, నన్ను పోషించడానికి ఆ విధవరాల దగ్గర ఏముంటాయి ప్రభువా? వాస్తవానికి ఏమి లేవు, విధవరాల దగ్గర కూడా ఏమి లేవు. గుడ్లో కొంచెం నూనె, తొట్టులో కొంచెం పిండే ఉంది. అవన్నీ అడగొద్దు. నేను చెప్పింది చెయ్యి సార్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పినట్టు వెళ్ళు. అసలు అడగలేదు ఏలియా. మనం అనుకుంటున్నాం అంతే. దేవుడు చెప్పాడు, ఏలియా వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. విధవరాలు బ్రతకడమే కాదు, విధవరాలు ఇంటి వారు కూడా బ్రతికారు. కరువు దినాలన్నిటి కూడా బ్రతికారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వింటే దేవునికి సంతోషం. దేవుని మాట వింటే దేవునికి సంతోషమే కాదు, నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని సంతోషపరచడంలోనే ఉంది దేవుని ఆశీర్వాదాలని విప్పే తాళపు చెవి. హల్లెలూయా. అర్థమైంది మీకు? దేవుని సంతోషపరచడంలోనే ఉంది దేవుని యొక్క ఆశీర్వాదాలు తెరిచే తాళపు చెవి. ఆ చెవిని ఉపయోగించడం నీకు చేతనైతే నువ్వు తలకిందులు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఆ తాళపు చెవిని ఉపయోగించి ఆశీర్వాదాలు ఓపెన్ చేయొచ్చు. హల్లెలూయా. ఆ కిడుకు తెలుసుకోకుండా, ఆ యొక్క సీక్రెట్ తెలుసుకోకుండా నువ్వు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి డమ్మ 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 కొడితే ఊడినే కానీ నీకు ఆశీర్వాదాలు రావు. అర్థమవుతుందా?
ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. ఇది మాట వినుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 26వ సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఆయన మాట విని చూడండి. హల్లెలూయా. ఆయన మాటని అనుసరించి చూడండి. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాల్ని పొందుకుంటారు. నమ్మినోడు తప్పదు. జస్ట్ ఆయన మాట విని చూడండి అంతే. ఆయన మాటకి ఎదురు చెప్పకుండా విని చూడండి అంతే. ఆయన మాట మీ జీవితంలో అనుసరించి చూడండి అంతే. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మీరు అనుభవపూర్వకంగా మీ జీవితంలో చూడగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన సంగతులు వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారి జీవితం నుంచి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. వచ్చే వారి నుంచి మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.